2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 2వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు ఈ వారం కన్యరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు దయచేసి మన ఎస్యు ఆస్ట్రో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. ఈ వారం కన్యరాశి వారికి మిశ్రమ ఫలితాలు అందిస్తుంది. ముందుగా ఆరోగ్య విషయానికి వస్తే ఈ వారంలో కన్యరాశి వారికి ఆరోగ్యం సర్వసాధారణంగా ఉంటుంది. కానీ కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. ముఖ్యంగా గ్యాస్ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. మీ ఆరోగ్యం మెరుగుపడడానికి సమయానికి ఆహారం తీసుకోవటం, వ్యాయామం చేయటం, విశ్రాంతి తీసుకోవటం చాలా ముఖ్యం. మీ శరీరాన్ని మరియు మనసును శాంతంగా ఉంచుకోవటం వలన మీరు ఈ సమస్యలను నయం చేయవచ్చు. వ్యాయామం మరియు యోగా మీ శరీరానికి మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక కుటుంబ సంబంధాల విషయానికి వస్తే ఈ వారం కుటుంబ సంబంధాల్లో సాధారణంగా మంచి అనుబంధాలు ఉంటాయి. మీ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ మరియు గౌరవం పెరుగుతుంది. అయితే కొంతమంది కుటుంబ సభ్యులతో అన్యోన్యత సంబంధాల్లో కొంత ఒత్తిడి ఉండవచ్చు. ఎలాంటి అపార్థాలు లేకుండా సానుకూలంగా మరియు సహనంగా ఉండండి. మీరు భార్యాభర్తల మధ్య అవగాహన పెంచుకోవడానికి ప్రతి ఒక్కరి భావాలను పరిగణలోకి తీసుకోవటం ముఖ్యం. పాఠశాల పిల్లలు లేదా కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చటం ఈ వారంలో ముఖ్యమైన విషయం. ఇక ఉద్యోగ మరియు ఆర్థిక విషయానికి వస్తే ఈ వారం ఉద్యోగ సంబంధిత రంగాల్లో సాధారణంగా మంచి ఫలితాలు ఉంటాయి. అయితే కొన్ని చోట్ల ఒత్తిడి, పని గురించి వ్యతిరేకత కలగవచ్చు. మీరు పనిలో జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకంగా పెద్దల నిర్ణయాలు తీసుకునే ముందు సలహాలు తీసుకోవటం ఉత్తమం. ఆర్థికంగా ఈ వారం ఖర్చులు పెరుగుతాయి. అలా అయితే ఆదాయంలో చాలా పెద్ద మార్పులు ఉండవు. మీ ఖర్చును నియంత్రించేందుకు మీరు సరైన ప్రణాళికలు చేపట్టడం అవసరం. మీ ఫైనాన్స్ బడ్జెట్ను క్రమంగా చూసుకోండి. ఇక ప్రేమ విషయానికి వస్తే ప్రేమ జీవితం ఈ వారం బాగానే ఉంటుంది. మీ స్నేహితులతో సానుకూల సంబంధాలు ఏర్పడతాయి. సంబంధాల్లో కొత్త పరిణామాలు లేదా వివాదాలు ఉండవచ్చు. కానీ మీరు అవి సానుకూలంగా పరిష్కరించగలుగుతారు. భాగస్వామితో మంచి సమయం గడపటం, ఒకరినొకరు అర్థం చేసుకోవటం మంచి పరిణామాలు తీసుకురాగలదు. ఇక విద్య విషయానికి వస్తే విద్యార్థులకు ఈ వారం శ్రమతో కూడిన కాలం కావచ్చు. మీరు అధ్యాయానికి ప్రత్యేక శ్రద్ధ వహించటం అవసరం. మీరు ప్రాజెక్టులు లేదా పరీక్షల్లో మీ శక్తిని పెట్టాలి. కొంత ఒత్తిడి ఉండవచ్చు. అయితే మీరు పట్టుదలతో ఉండి మీ లక్ష్యాలను సాధించగలుగుతారు. విద్యార్థులకు సంబంధించి తక్కువ ఫలితాలు రావచ్చు. కానీ మీ సాయంతో ఈ సమస్యలను అధిగమించడానికి సరైన మార్గాలు ఉంటాయి. ఇక ప్రయాణాల విషయానికి వస్తే ప్రయాణాలు చాలా వరకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగత ప్రయాణాలు లేదా ఉద్యోగ ప్రయాణాల కోసం మీకు మంచి సమయం ఉంటుంది. అయితే ప్రయాణాలు చేయటంలో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ప్రయాణాల్లో శాంతంగా ఉండటం మంచిది. దయచేసి మన ఎస్యు ఆస్ట్రో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.